జనరల్గా పెట్రోల్ స్కూటర్లే ఇలా నడపరు, బట్ నేను ఇలా ఎందుకు నడుపుతున్నానంటే ఒక ఈవీని నమ్మకం. 0 to 40 స్పీడ్ జస్ట్ 3.3 సెకండ్స్లో అందుకుంది. ఇది 90 వరకు టాప్ స్పీడ్ అందుకోగలదు, కానీ ఫాస్ట్గా అందుకుంటుంది. టోటల్గా 4 మోడ్స్ ఉంటాయి, కానీ ఎక్కువ రేంజ్ రావాలంటే ఎక్కువనే. ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ ఈవీ తోటి మీకు స్వాగతం అన్నమాట. ఈరోజు నేను ఒంగోలులోని ఎథర్ షోరూంలో మీకోసం ఎథర్ 450Xని రివ్యూ కోసం తీసుకొచ్చాను. సో కొత్తగానే ఓపెన్ చేయబడింది అనమాట ఒంగోలు ఎథర్ షోరూమ్. ఒంగోలులోని ఎథర్ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మాత్రం పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోగలరు. సో ఆన్ రోడ్ సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అయితే వాళ్ళు మీకు ఇస్తారు. ఇంకేమన్నా డౌట్స్ ఉన్న ప్రో ప్యాక్ గురించి కావచ్చు, పక్కన నెంబర్స్ని అయితే మాత్రం ఒకసారి మీరు డయల్ చేయగలరు. ఈ బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రైడ్ రివ్యూ చూద్దాం. నేను డిఫరెంట్గా దీన్ని అయితే రైడ్ చేస్తాను అన్ని రోడ్ కండిషన్స్లో. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. కొనే వాళ్ళు అయితే మాత్రం లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఈవీ రంగంలో సో ఎథర్ ద్వారా ఒక సక్సెస్ఫుల్ అడుగైతే పడిపోయింది. నేను చాలా ఈవీ వెహికల్స్ని జనరల్గా చూసిన ఏదో కంప్లైంట్ ఉంటూ ఉంటుంది, బట్ నాకు ఎథర్ నుంచి అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా సర్వీస్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా ఎక్కడ కూడా నాకు కంప్లైంట్ అయితే అనిపించలేదు అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ మిషన్ సంబంధించినటువంటి రివ్యూ అయితే చూద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. ముందుగా ఎథర్ 450X యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. చాలా అడ్వాన్స్డ్గా రెడీ చేశారు. ఎథర్ ఎనర్జీ కంపెనీ దీన్ని రెడీ చేసేటప్పుడు ఒక మంచి ఫ్యూచర్ ఈవీని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈవీలన్నీ ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాయి. సో డైరెక్ట్గా ఏకంగా మనకి రన్నింగ్ రేస్లో స్ప్రింట్ కొట్టే విధంగా దీని యొక్క ఏదైతే లుక్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా స్పోర్టియర్ స్కూటీ అని చెప్పొచ్చు. మీరు కనుక స్పోర్టియర్ సెగ్మెంట్లో ఒక మంచి ఈవీ విత్ బిల్డ్ క్వాలిటీ కనుక చూస్తున్నట్లుగా అయితే సో ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎథర్ 450Xని అయితే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. నెక్స్ట్ ఎథర్ 450Xలో యూస్ చేసినటువంటి మోటార్ గురించి మాట్లాడుకుందాం. 6.4 kWh పీక్ పవర్ని జనరేట్ చేసేటువంటి PMSM మోటార్ అయితే ఉంది. ఇది 0 to 40 స్పీడ్ని ఈజీగా 3.3 సెకండ్స్లోనే అందుకుంటుందంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అనే దాని గురించి. అలాగే ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ తోటి వస్తుంది. సో సగం బండి మునిగిపోయే విధంగా వాటర్లో నడిపించిన మీరు వర్షాకాలంలో ఎక్కువ యూస్ చేసుకునే వాళ్ళైనా ఈ బండి మీకు ఎలాంటి ట్రబుల్ అయితే ఇవ్వదు. అలాగే దీంట్లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ని అయితే యూస్ చేశారు. లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఫుడ్ పోర్ట్లో ఉంటుంది ఇది. అలాగే ఈ బ్యాటరీని 0 to 80% కేవలం 4 hours 30 minutesలో ఛార్జ్ చేయొచ్చు. అలాగే 100% ఛార్జింగ్ చేయడానికి 5 hours 45 minutes టైం అయితే తీసుకుంటుంది. ఆన్ బోర్డ్ ఛార్జర్ కూడా పవర్ఫుల్గానే ఉంటుంది. సో ఇంటి దగ్గర మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఒక ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 యూనిట్లు కరెంట్ అయితే ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్లీ 16 రూపాయలు అలా ఉండొచ్చు అనమాట. ఈ ఎథర్ 450X యొక్క IDC రేంజ్ వచ్చేసరికి 161 కిలోమీటర్ల కంపెనీ క్లైమ్ చేస్తుంది. బట్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి 150 కిలోమీటర్ల దాకా రావచ్చు అనుకుంటున్నాను. ఇక ఎథర్ 450X యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒంగోలు ఎథర్ షోరూమ్ లో 1,56,840 రూపాయలుగా ఉంది. PM ఈ డ్రైవ్ స్కీమ్ అలాగే కొన్ని ప్రైస్ బెనిఫిట్స్ పోను ఈ ప్రైస్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి హజార్ లైట్స్ విత్ DRLs తో ఆఫర్ చేస్తున్నారు. ఇది మొత్తం LED సెటప్ కలిగినటువంటి బండి అన్నమాట. సో ఫ్రంట్ లో మీకు హై బీమ్ లో బీమ్ తో కూడినటువంటి మెయిన్ హెడ్ ల్యాంప్ కూడా LEDనే చూసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే చాలా మంచి LED సెటప్ కలిగి అండ్ కింద ఎథర్ అనేటువంటి బ్యూటిఫుల్ టైల్ ల్యాంప్ అయితే మనం చూసుకోవచ్చు. పానిక్ సిచ్యువేషన్స్ లో సడన్ గా బ్రేక్స్ కొట్టినప్పుడు ఇది మనకి ఎక్స్ట్రా బ్లింక్ అవుతుంది కాబట్టి ఆ సేఫ్టీ మనం పొందొచ్చు. అలాగే ఎలాంటి స్కూటీకైనా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. దీంట్లో 170 mm పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. పార్ట్ హోల్స్ లో దింపినా పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించిన ఫెండర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నేను వెహికల్ మీద ఎక్కి కూర్చున్నాను. సీట్ హైట్ వచ్చేసరికి ఎథర్ 450Xలో 780 mm సీట్ హైట్ అనమాట. సో నేను 5.10 ఉంటాను. చూడండి, నాకు కాళ్ళు అయితే చాలా నీట్గా అయితే ఫుట్ కింద అనింది, ఇంకా ఫోల్డ్ అయింది కూడా. చాలా తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా ఈ వెహికల్ని యూస్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది కాబట్టి లేడీస్ కూడా కంఫర్టబుల్గా అయితే కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు కనుక కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్లో ఒక మంచి ఈవీని చూద్దాం అనుకున్నట్లుగా అయితే ఆ రెగ్యులర్ ఫార్మల్ స్కూటీల నుంచి మినహాయింపుగా ఎథర్ 450Xని లేడీస్ కూడా కొనుగోలు చేయొచ్చు అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక మంచి సీట్ అయితే ఉంది అండ్ కంఫర్టబుల్ గ్రాబ్ రైల్ కూడా ఉంది. అండ్ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళటానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఫుట్ పెట్టుకోవడం కోసం మనకి బాడీ ఫ్రేమ్ నుంచే కంటిన్యూస్గా వచ్చినటువంటి ఈ ఫుట్ పెక్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. టోటల్ డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ క్వాలిటీ కూడా హార్డ్ ప్లాస్టిక్ చాలా మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో అలాగే లెగ్ రూమ్ గురించి మాట్లాడాలి. సో నేను 5.10 అలా ఉంటాను. నా లెగ్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ ఉన్న ఫెండర్స్కి
చాలా గ్యాప్ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసి 6 ఫీట్ ఉండే వాళ్ళు కూడా సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. 6 ఫీట్ ఉండే వాళ్ళు కూడా వెహికల్ చిన్నదవుతున్న ఫీలింగ్ అయితే అసలు ఉండదు మీకు. ఇక వీల్స్ అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లో మనకి 90/90 12 ఇంచెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 200 మిల్లీమీటర్ల పెటల్ డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది. అలాయ్ వీల్స్ కూడా చాలా స్పోర్టియర్ గా ఉన్నాయి. వైబ్రీ బ్రేక్ ప్యాడ్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ట్యూబ్లెస్ టైర్స్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కొంచెం పంచర్ పడ్డ ఎక్కువ దూరం వెళ్లే విధంగానే వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరిగింది. మనకి 33 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ లో. సో బైక్స్ ఉన్న విధంగానే మనకి డ్యూయల్ ఫోర్క్లు ఉండటం వల్ల మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ పొందొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/80 12 ఇంచెస్ వీల్ అయితే మీరు చూడొచ్చు. ట్యూబ్లెస్ టైర్ ఇది కూడా 190 మిల్లీమీటర్ల పెటల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఫ్రంట్ వీల్ కా సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వీల్ ఎంత స్పీడ్ లో తిరుగుతుందో బ్యాక్ సైడ్ వీల్ కూడా దాన్ని మ్యాచ్ చేస్తూ తిరుగుతుంది కాబట్టి ఎక్సెసివ్ వీల్ స్పిన్ బ్యాక్ సైడ్ ఉండదు కాబట్టి ఎలాంటి కండిషన్ లోనైనా సరే స్కిడ్ అవ్వకుండా ఉంటుంది బైక్. అలాగే మోనోషాక్ సస్పెన్షన్ తో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే పొందొచ్చు. రైడ్ చేస్తూ మాట్లాడతాను దాని గురించి. నెక్స్ట్ దీంట్లో డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 7 ఇంచెస్ TFT క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. డీప్ వ్యూ డిస్ప్లే అన్నమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ విత్ టచ్ స్క్రీన్ లో మనం పొందొచ్చు. చాలా బ్రైట్ గా కూడా ఉంటుంది. ఏ మోడ్లో ఎంత రేంజ్ వస్తుందో మీరు చూసుకోవచ్చు. 92% ఛార్జింగ్ అయితే ఉంది ప్రజెంట్. సో లైవ్లో మీరు చూసుకోవచ్చు అన్నమాట. దీంట్లో వ్రాప్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్, ఎకో మోడ్ అని 3 మోడ్స్ కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని మనం యాక్సెస్ చేయడం కోసం డైరెక్ట్గా స్క్రీన్ అయితే టచ్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ని మనం పొందాలంటే అడిషనల్గా మనం దీంట్లో ప్రో ప్యాక్ తీసుకోవాలి. అప్పుడే మనం ఒక కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ఫీల్ అయితే పొందుతాం. సో ఎథర్ 450X యొక్క ప్రో ప్యాక్ విలువ వచ్చేసరికి 20,000 రూపాయలుగా ఉంటుంది ఒంగోలులోని ఎథర్ షోరూంలో. ఈ ప్రో ప్యాక్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒకసారి పాస్ చేసి అయితే చూడగలరు. అలాగే ప్రో ప్యాక్ తీసుకోకపోతే జనరల్గా బ్యాటరీ మీద వారంటీ 3 ఇయర్స్ లేదంటే 30,000 కిలోమీటర్సే. ప్రో ప్యాక్ తీసుకుంటే 60,000 కిలోమీటర్స్ ఆర్ 5 ఇయర్స్ వారంటీ వస్తుంది అనమాట. ఈవెన్ మీరు బ్యాటరీ యొక్క వారంటీని ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నా ప్రో ప్యాక్ అనేది కంపల్సరీ అనమాట. అలాగే దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. మనకి ఎథర్ 450S, 450X, 450FX. ఇప్పటి వరకు మనం చూసింది 450Xలో హై ఎండ్ వేరియంట్. దీంట్లో 450Xలో లో ఎండ్ వేరియంట్ కూడా ఉంటుంది. అది 2.9 kWh బ్యాటరీ బ్యాక్తో వస్తుంది. 1,40,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఒంగోలులోని ఎథర్ షోరూంలో పడుతుంది. ఇంకా దీంట్లో బేస్ వేరియంట్ 450S కూడా ఉంటుంది. అది వచ్చేసరికి మనకు 1,30,000కి లభిస్తుంది. బట్ ఫీచర్స్ అన్ని తగ్గుతాయి అన్నమాట. అలాగే బేస్ వేరియంట్లో ఛార్జింగ్ టైం కూడా పెరిగిపోతుంది. 8 hours 30 minutes ఫుల్ ఛార్జ్ చేయడానికి టైం పడుతుంది. అలాగే 122 IDC రేంజ్ అయితే వస్తుంది. రియల్ టైంలో 105 కిలోమీటర్ల దాకా పొందొచ్చు. సో ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వెహికల్ ఇన్ ద మార్కెట్. మనకి 450Xలో మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. దీనికి కారణం ఎథర్ ఎనర్జీ మనకి చాలా మంచి ట్రస్టింగ్ బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేయడమే. ఇలాంటి ఒక మంచి ఈవీని ఇలాంటి ఒక క్వాలిటీలో నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఇన్ ద మార్కెట్. సో నాకైతే బిల్డ్ క్వాలిటీ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ మడ్ గార్డ్స్ కావచ్చు అండ్ చాలా మంచిగా ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ చైన్ ఏదైతే మనకి బెల్ట్ డ్రైవ్ కవర్ చేసేటువంటి ప్లాస్టిక్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. శారీ గార్డ్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నాకైతే బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అలాగే ఎథర్ 450Xలో ఫాల్ సేఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది. బై మిస్టేక్ మీ యొక్క స్కూటీ అనేది ఒక 60 degrees బెండ్ అవుతుంటే ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవ్వదు. ఇది ఒక మంచి ఫీచర్. అన్ని ఈవీల్లో కల్లా ఇది స్టాండర్డ్గా నిలబెడుతుంది ఎథర్ని. అలాగే మీరు నైట్ టైం పార్క్ చేసినప్పుడు థెఫ్ట్ చేసేదానికి ఎవరైనా వచ్చి కొంచెం దూరం కదిపిస్తే సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే బీప్ సౌండ్ అయితే వస్తుంది. అలాగే ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది. ఇలాంటి మంచి ఫీచర్స్ని ఆటో హోల్డ్, పింగ్ మై స్కూటీ, వేర్ ఇస్ మై స్కూటీ, అలాగే వాట్సాప్ రివ్యూ కావచ్చు, అలాగే లొకేషన్ షేరింగ్, ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రో ప్యాక్ అనేది కంపల్సరీ అనమాట. ఫైనల్లీ ఎథర్ 450Xని రైడ్ చేయబోతున్నాను. దీంట్లో మనం ఇప్పటి వరకు అనుకున్న ఫీచర్స్ అన్నీ మీకు లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను. సౌండ్ చాలా బాగుంది. ఎలక్ట్రికల్ రేసింగ్ సౌండ్. ఆ పుల్ బాగుంది. ఇన్స్టెంట్ పుల్ చాలా బాగుంది. 26 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్కూటీ. కొంచెం హార్డ్గానే రైడ్ చేస్తాను. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అర్థం అవటం కోసం పర్వాలేదు. మోనోషాక్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా డీసెంట్గా ఉన్నాయి. హైవే మీదకి అయితే వచ్చాను. ఇక్కడ టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇది అందుకుంటుంది.
ఫ్రెండ్స్ టాప్ స్పీడ్లు అన్నీ అందుకుంటాయి, బట్ ఎంత ఈజ్ తోటి ఎంత ఈజీగా రీచ్ అయ్యామన్నది ఇంపార్టెంట్. ఆ పని చేస్తుంది అనమాట ఎథర్ 450X. వెరీ ఇంప్రెసివ్. ఇప్పుడు 3.3 సెకండ్స్లో 40 స్పీడ్ అందుకుంటుందో లేదో చూద్దాం. 1, 2 and 3. అఫ్ కోర్స్ ఇది చాలా ఈజీగా రీచ్ అయిపోయిందని కూడా చెప్పుకోవాలి. సో బండి మీద కూర్చొని నడుపుతుంటే అదేదో ఫ్యూచర్లోకి తీసుకెళ్తున్న మిషన్ లాగా ఫీల్ చాలా బాగుంది. ఆదిత్య 369లో లాగా అదేదో సూపర్ సోనిక్ విమానం ఫైటర్ జెట్లు చేస్తాయి చూడండి, ఆ ఎలక్ట్రానిక్ సౌండ్, ఆ సౌండ్ అయితే చాలా బాగుంది బండి నడిపేటప్పుడు నాకైతే. ఇప్పుడు కొంచెం ఆఫ్ రోడ్లో నడిపిస్తూ మాట్లాడతాను. ఇందాక హై స్పీడ్లో నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం వీల్ సైజ్ పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది. 90/90, 100/80 కాకుండా కొంచెం వైడర్ టైర్స్ ఇస్తే బాగుంది అనిపించింది. అలాగే బ్రేక్స్ కూడా కొంచెం పెద్దవి 230mm అయినా ఫ్రంట్లో ఇస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ వెహికల్ యొక్క వెయిట్ 109 kgలే. అండ్ మంచి స్పీడ్లో ఉన్నప్పుడు వెహికల్ మీద కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవుతున్నాను. సో బ్రేక్ కొట్టాలంటే కమిట్ అవ్వలేకపోతున్నాను. సో అది కొంచెం ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇదైతే మాత్రం ఫుల్లీ సిటీ రైడ్ చేసుకోవడానికి, హైవే రైడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఆఫ్ రోడ్లోకి తెచ్చుకొని అన్ఈవెన్ రోడ్లో నడుపుకోవడానికంటే కూడా ఈవీలు జనరల్లీ దానికోసమే పర్పస్ మీద రెడీ అవుతాయి. ఇంకొకసారి అగ్రెసివ్గా నడుపుతాను బండిని, మీరు చూడండి. ఆ సౌండ్ చాలా బాగా నచ్చింది నాకైతే. వావ్, ఇట్స్ నిజంగా అమేజింగ్. సో దీంట్లో మ్యాజిక్ ట్విస్ట్ కూడా ఉంది. అదైతే మోటార్ బ్రేకింగ్ కూడా అప్లై అవుతుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ చూడొచ్చామో నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ బ్రేకింగ్ కూడా బాగానే ఉంది రెస్పాన్స్, కాకపోతే హై స్పీడ్లోనే కొంచెం నేను ఇందాక అన్నట్లు. ఎనీవేస్ ఎవరు కొనొచ్చండి ఈ వెహికల్ని? ఎవరైతే కొంచెం అగ్రెసివ్గా నడుపుకునే వాళ్ళు, లాంగ్ రైడ్స్ చేద్దాం సిటీలో నడుపుకున్నాం అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవీ అన్నమాట. ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.